వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ కవిత వంటకమే అండి. ఆ వంటకం పేరు అవన్నీ కవితనే అడిగి తెలుసుకుందాము. చెప్పు వదిన, ఏం చేస్తున్నావు వదిన? బెల్లం ఉంటుంది. బెల్లం పొంగనాలు అంటారు కొంతమంది, మేమైతే బెల్లం ఉంటలు అంటాం. కొంతమంది బెల్లం ఉంటలు అంటారు, బజ్జీలు అంటారు, తింటారు, రకరకాలుగా అంటారులే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అంటారు. ఈ రెండు గడ్డలు బెల్లం తీసుకున్నా, దీన్ని బాగా మెత్తగా దంచాలా. కదా దీంతో బాగా మెత్తగా దంచాలి, పొడి పొడి. చూడండి అంత మెత్తగా దంచినాము. అంత మెత్తగా దంచుకొని ఇటు పెట్టుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి మంచిగా పొడి పొడిగా చూడండి, బాగా మెత్తంగా అయింది. ఇక్కడ నీళ్ళు పోసుకుంటున్నా, కొన్ని పోసుకున్నా. మళ్ళీ మనం పిండి వేసి కలుపుకునేప్పుడు ఎక్కువలకు తక్కువలకు వేసుకోవచ్చు. తీపి కావాలనుకుంటే తీపి వేసుకోవచ్చు, తక్కువ కావాలనే వాళ్ళు తక్కువ వేసుకుంటారు బెల్లం. ఇట్లా బాగా పిసుక్కోవాలా. మళ్ళీ వచ్చేసి గోధుమ పిండి వేసుకోవాలా. ఏ గోధుమ పిండి అయినా ఒకటేనా? అంటే విడిగా గోధుమ పిండి బాగుంటుంది. మనం ఏమంటే ప్యాకెట్ గోధుమ పిండి తెచ్చుకున్నాం కాబట్టి ప్యాకెట్ గోధుమ పిండి వేసుకుంటాము. ఇక్కడ ఇదిదైనా బాగా ఏమనిపించదు. చెప్పు. గోధుమ పిండి వేసి చూడండి, ఇదే ఇలా కలుపుకోవాలా. ఎక్కడికి చెడిపోవండి ఈ బెల్లం పొంగనాలు, చెడిపోవు. ఈ రోజు తినే పొద్దునకైనా బాగుంటాయి, ఎందుకంటే నూనెలో కాగుతాయి కదా, డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇంకా ఈ విధంగా కలుపుకోవాలా, ఉండలు లేకుండా. చూడాలి ఎంత బాగుంది. ఇంకా వంట సోడా వేసిన, కొంచెం వేసిన, ఎందుకంటే ఇది అప్పటికప్పటికి కూడా కలుపుకోవచ్చు. దీంట్లో కలుపుకుంటే ముందుగానే బాగా మితువుగా ఉంటాయి పొంగనాలు, మితువుగా ఉంటాయి ఉంటలు. బాగా మిక్సింగ్ అవుతుంది, బాగా నానుతుంది పిండి. అవి అంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఒక గంటకైనా వేసుకోవచ్చు, అర్ధగంటకైనా వేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకుంటే బాగా మెత్తంగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు కలిపి వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలే, పిండి మరి ఇంకా ఇటు ఉండకూడదు. చూడండి ఎట్లా వచ్చింది. నీళ్ళ తేమ ఉంటుందిలే, నీళ్ళ తేమ తీసుకొని ఇలా తీసుకొని ఇటు వేయాలి గంటలో పెనంలో. చూడండి ఎంత కలర్గా ఉంది. అర్ధ కేజీ గోధుమ పిండికి అర్ధ కేజీ బెల్లం వేసుకుంటే బాగుంటుంది. తీపి కావాలనుకుంటే, ఎక్కువ తీపి తినేటోళ్ళకైతే, లేదంటే ఒకటల్లా సరిపోతుంది. ఉంటేనే ఇవి బాగుండేది. కొంతమంది యాలకాయలు వేసుకుంటారు, విత్తనాలు కొట్టి కొబ్బరి వేసుకుంటారు, రకరకాలుగా వేసుకుంటారు. మనమైతే ఏం వేసుకోలే, మేమైతే ఇక్కడ ఏం వేయము, ఇట్నే చేసుకుంటాం. చూడండి ఒకసారి చేసుకోండి మీరు కనుక. ఈ పిండిని ఈ విధంగా కలిపి ఒక గంట అరగంట తర్వాత అయినా వేసుకోవచ్చు. మనకు అర్జెంటుగా కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా టైం కావాలా బాగా ఉండాలనుకుంటే ఒక 10 నిమిషాలు కానీ ఒక అర్ధగంట కానీ ఆగి వేసుకోవచ్చు. చూడండి మేము చేతులతోనే కలుపుకుంటాం. కొంతమంది అది కలిపేటి ఉంటుందిలే, దాంతో కలుపుకుంటారు. మనకు తెలియదు, బాగుండదు. చేతులతో అయితే అయినా బాగా వస్తుంది. కలిపి పెట్టుకున్నాక ఫస్ట్లో ఒకటి వేసుకున్నా, అదే ఇటు వచ్చింది అంటే కాళ్ళు ఈ రకం కలుసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి.
చూడండి బాగా వస్తున్నాయి. చూడండి వంటలు రెడీ అయినాయి. ఒక్కసారి తిని మా వదిన నేను తిని చెప్పు వదిన నేను ఎట్టుండేది. ఓకే తిని తీసుకో. అవి కలర్ ఇట్నే వచ్చాయండి బెల్లవి కాబట్టి మీరేం నల్లగా ఉన్నాయి అనుకోవద్దు, నల్లంగా లేవు. బాగా అట్నే కాల్చుకోవాల్సింది. బాగున్నాయి కవిత. కలర్ కొంచెం ఇట్లా నల్లగా కనిపిస్తున్నాయేమో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అవి ఉడుకుడుకు మీద తినేదానికన్నా చల్లారినాక తినాలండి. ఓకే అప్పటికప్పుడు అయితే పిండి లాగుంటాయి. చల్లారిన తర్వాత అయితే బాగా చల్లారుతుంది, బాగుంటాయి. అంటే మనము శనగపిండితో వేసుకునే పొంగనాలు లాగా అనుకుంటారు కదా కొంతమంది, అట్లా కాదు. చల్లారితేనే బాగా బిగించుకుంటాయా ఇది పిండి బాగుంటుంది. ఓకేనండి, మన ఏంటివి ఇవి బెల్లం ఉంటలు రెడీ అయినాయి అన్నమాట. మీరు ఎవరన్నా అనేటోళ్ళు ఏమంటారో దాన్ని ఒకసారి చెప్పండి. అంటే కొంతమంది బెల్లం బూరెలు అట్లా రకరకాలుగా అంటారు కదా. మనమైతే ఇక్కడ బెల్లం ఉంటలే అంటాం మేము. చెప్పు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పు కవిత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వదినకు బాగా లైకులు చేయండి. కామెంట్ పెట్టండి. మా వదిన కూడా మంచిగా వంటలు చేస్తుందండి. ఈ వంటలు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. చాలా బాగా వచ్చిందని కూడా చెప్తారు. మీకు బాగా వచ్చిన తర్వాత కమెంట్ చేయండి. మీకు ఎలా కుదిరినా కూడా కమెంట్ చేయండి. బాగా వస్తేనే అని కాదు, ఆల్మోస్ట్ బాగా వస్తుంది. సో బాగా వచ్చాక మీరు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.